హలో అండి. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు పెరుగు తొడవేయకుండా, వెన్న తీయకుండా, పచ్చి పాలలో నుంచి వచ్చే మీగడతో నెయ్యిని ఎలా తయారు చేయాలో చెప్తానండి. నేను ఇక్కడ 1.5 లీటర్ పాలని యూజ్ చేస్తున్నానండి. 1.5 లీటర్ పాలని కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. అయితే ఈ ప్రాసెస్ అనేది మామూలుగా నేను బయట మనం బర్రెల దగ్గర నుంచి తెచ్చుకుంటాం కదా, మామూలుగా పాలు మాట్లాడుకొని ఆ పాలతో అయితే చేస్తున్నానండి. విజయ పాలు మామూలుగా ప్యాకెట్ పాలు వస్తాయి కదా, వాటితో అయితే నేను ట్రై చేయలేదు. మనందరికీ తెలిసిందే దానిలో వెన్న చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను పాలన్నీ గిన్నెలోకి వేసుకున్నానండి. దానిపైన ప్లేట్ పెట్టి దీనిని నేను రాత్రంతా ఫ్రీజర్లో పెట్టేస్తున్నానండి. మార్నింగ్ కల్లా దాని మీద ఇప్పుడు మీరు గమనిస్తే పైన ఒక లేయర్లా ఫామ్ అయింది కదా, అది పచ్చి వెన్న అండి. ఆ పచ్చి వెన్నని ఇప్పుడు నేను బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలాగా రోజు పాలని ఫ్రిడ్జ్లో పెట్టి నేను బౌల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కల్లా చూస్తే ఇలాగ ఫామ్ అవుతుంది. దాన్ని కలెక్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇలాగ ఆల్రెడీ కలెక్ట్ చేసింది ఉందండి. నేను 1 మంత్ నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. తెలియని వాళ్ళ కోసమని చేస్తున్నాను. పైగా వర్కింగ్ ఉమెన్స్ ఉంటే వాళ్ళకి ఇంట్లో చేసుకోవాలని ఉంటుంది నెయ్యి, కానీ కుదరదు కదా. ఇలాగైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఇదే ఫాలో అవుతానండి. మా మమ్మీ వాళ్ళు మేమందరం కూడా ఇదే ఫాలో అవుతాము. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, ఏ మాత్రం డిఫరెన్స్ ఉందండి. సేమ్ మామూలు మనం పెరుగు వేసి చేసే నెయ్యికి ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. ఇదేనండి నేను లాస్ట్ 1 మంత్ నుంచి కలెక్ట్ చేసిన వెన్న అండి. ఇది పచ్చి వెన్న. ఇప్పుడు ఈ వెన్నతోనే నేను నెయ్యిని ఎలా చేయాలో చూపిస్తాను. చాలా క్రీమీగా ఉంటుంది చూడండి. ఇలాగ రోజు కలెక్ట్ చేసిన వెన్నని బాక్స్లో వేసి ఫ్రీజర్లో పెట్టేస్తానండి. ఇలాగే సేమ్. అయితే గడ్డ కట్టకూడదు, అది మాత్రం కూల్ కొంచెం మెయింటైన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వెన్నతో నేను నెయ్యిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోవాలండి. ఆ గిన్నెలోకి నేను డైరెక్ట్గా ఈ బాక్స్ కలెక్ట్ చేశాను కదా, ఆ వెన్నని వేసేసుకుంటున్నాను మొత్తము. మా మమ్మీ వాళ్ళు మేము అందరం కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతామండి. పెరుగు వేసి దాంట్లో నుంచి వెన్న తీసి అయితే మేము ఇప్పటిదాకా నెయ్యి చేయలేదు. అలాగా ముందు నుంచి కూడా ఇలాగే చేస్తాము. టేస్ట్ వైజ్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ సేమ్గా ఉంటాయండి. మనం మామూలుగా చేసుకునే నెయ్యికి దీనికి సేమ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వడానికి రీజన్ అయితే ఒకటేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ టేస్ట్ హెల్త్ బెనిఫిట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మామూలుగా అయితే ఎలా చేసుకుంటామో దీంట్లో కూడా అలాగే ఉంటుందండి. అందుకే ఈ ప్రాసెస్ని ఫాలో అవుతాము. ఫ్లేమ్ని లోగా పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇది ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు పెట్టిన 2-3 మినిట్స్కి ఇలాగ పొంగు అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ పొంగు వస్తున్నప్పుడు ఒక స్పూన్తో కానీ గరిటెతో కానీ కలియపెడితే పొంగు అనేది కింద కూర్చుంటుందండి. దగ్గర ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా పొంగు అనేది వస్తూ ఉంటుందండి. అప్పటి వరకు కొంచెం స్పూన్తో గరిటెతో కానీ కలియపెట్టుకుంటూ ఉండాలి. కొంచెం సేపటికి పొంగు అనేది కింద కూర్చుంటుందండి. ఇలాగ కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్కి మొత్తము కిందకి ఇలా మొత్తం ఇదైపోతుందండి. ఇంకో 5 మినిట్స్ కానీ ఆగితే దాంట్లో పైన ఒక ఫోమ్లా వచ్చేస్తుందండి, నురుగులా వచ్చేస్తుంది. నెయ్యి అనేది వచ్చేస్తుందండి. ఆయిల్గా మీకు టెక్స్చర్ కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, సైడ్లో అంతా పైన అంతా ఒక మీగడలా వచ్చేసింది కదా, నురగంతా పైన వచ్చేసింది. సైడ్లకు గమనిస్తే ఇక్కడంతా నెయ్యిగా వచ్చేసిందండి, నెయ్యి ఫామ్ అయిపోయింది. ఇలాగే కొంతసేపు పెడితే ఇంకా మనకి నెయ్యి అనేది కంప్లీట్గా ఫామ్ అయిపోద్దండి. ఇప్పుడు ఫైనల్గా 2 తమలపాకుల్ని ఇందులో వేసుకోవాలండి. కంపల్సరీగా తమలపాకుల్ని వేసుకోవాలి. తమలపాకు వల్ల మంచి టేస్ట్, స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. తమలపాకుని అస్సలు స్కిప్ చేయకూడదండి. తమలపాకు వేసిన తర్వాత ఇంకో 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టాలండి. ఇప్పుడు గమనించినట్లయితే సైడ్లో నుంచి నెయ్యి అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సైడ్లో మనం గమనించుకోవచ్చు. పైన అంతా ఒక నురుగులాగా ఫామ్ అయిపోతుందండి. సైడ్లో నుంచి మనకి నెయ్యి అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది.
ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెయ్యి కూడా మనకి సైడ్లో నుంచి మీకు గమనిస్తే ఇక్కడ సైడ్లో నుంచి లీవ్ చేయడం స్టార్ట్ అవుతుంది కదా, సైడ్ వదిలేస్తుంది. ఇంకా ఇదేంటంటే ఫైనల్ స్టేజ్ అండి. ఇక కొంతసేపటికి మీకు నెయ్యిలాగా ఫామ్ అయిపోతుంది. కాకపోతే కొంచెం ప్యాన్ అనేది కొంచెం మాడిపోద్దండి, గిన్నె అనేది కొంచెం కిందకి మాడుతుంది, అదేంలో తొందరగా వెళ్ళిపోతుంది. చూసారా, ఇలా అయితే ఫామ్ అయిపోయింది నెయ్యి. నేను దీన్ని ఇప్పుడు వరగడుతున్నాను. చాలా ప్యూర్ ఫామ్లో వచ్చింది చూడండి. అసలు స్మెల్ కూడా అద్దుర్స్ అసలు. ఒక్కసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాగా డస్ట్ అంతా కలెక్ట్ అయిపోద్దండి, అందుకనే కంపల్సరీగా వడగట్టుకోవాలండి. ఇంకా కొంచెం నెయ్యి గిన్నెలో ఉందండి, దాన్ని ఇంకా ఇప్పుడే తీయలేదు. ఫస్ట్ ఇది మీకు బాటిల్ వేసి చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. అయితే గోరువెచ్చగా ఉందండి ఇప్పుడు, అయినా కానీ నేను బాటిల్లో వేసేస్తున్నాను. మరీ వేడిగా లేదు, గోరువెచ్చగా ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూడండి, చాలా ప్యూర్ ఫామ్ అండి ఇది. అసలు స్మెల్ చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఇక నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్గా. ఒకసారి కంపల్సరీగా మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇది ఇంకా గోరువెచ్చగానే ఉందండి, చల్లారిన తర్వాత నూకలు నూకలుగా మామూలుగా వైట్గా అయిపోతుంది నెయ్యి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంపల్సరీ మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. ఎంతో సింపుల్గా, చాలా ఈజీగా ప్యూర్ నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి.